పేరు వెంకటేశం. నేను జెడ్పిహెచ్ఎస్ పుల్కల్లో స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. పుల్కల్ మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్. సో నేను తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి లైట్ అండ్ ప్రాపర్టీస్. సో మన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లైట్ కాన్సెప్ట్ పైన మనకు చాలా లైట్ చాప్టర్ పైన మనకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి స్టూడెంట్స్కి కొన్ని కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి, చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను అవైలబుల్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో, నాకు లభించినటువంటి అవైలబుల్ మెటీరియల్ లైక్ దిస్ ట్రాన్స్పరెంట్ బాక్స్ కానివ్వండి, ఇది చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి ఒక చిన్న టాయ్, దీని బాక్స్ ఈ విధంగా తీసుకున్న ట్రాన్స్పరెంట్ బాక్స్. నెక్స్ట్ ఈ టబ్ కానివ్వండి, ఈ టబ్ గ్లాస్ ఈ విధంగా తీసుకున్నాను. సో లేజర్ లైట్స్, నెక్స్ట్ మిర్రర్స్, లెన్సెస్, ఈ విధంగా అన్ని వీటిని ప్రాపర్టీస్ అన్నిటిని నేను చెప్పడానికి ప్రిజం, రిఫ్రాక్షన్స్, నెక్స్ట్ స్నేల్స్ లా, నెక్స్ట్ ఐడెంటిఫై క్రిటికల్ యాంగిల్. సో ఇవన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా, విద్యార్థులకు చాలా ఈజీగా ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఈజీగా స్టూడెంట్సే దీన్ని చేసుకోవచ్చు ఈజీగా. సో దానికి కావాల్సింది ఏంటంటే సింపుల్గా స్మోక్ అనేది మనం నింపుకోవాలి, బాక్స్లలో నింపుకొని మనం ఈజీగా మనం ఒకసారి చూద్దాం సార్ ఒకటి చిన్నది. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో లైట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో ఈ రెండింటిని చూద్దాం మనం ఇప్పుడు. సో ఒక చిన్న బాక్స్ తీసుకుంటున్నాను. చిన్న బాక్స్లో వచ్చేసి ధూప్ స్టిక్ ఆన్ చేసి పెట్టు. 0 ఇది నార్మల్ లైను. నెక్స్ట్ 10, 20, 30, 40, 50, 60, ఇక్కడ నుంచి 10, 20, 30, 40, 60 ఈ విధంగా ఒక ప్రొట్రాక్టర్ లాగా తీసుకున్నాను. కానీ బట్ మధ్యలో వచ్చేసి 0 ఉంది. సో దీన్ని నేను ఈ బాక్స్లో ఉంచుతున్నాను ఈ విధంగా. ఈ బాక్స్లో ఈ విధంగా ఉంచుతున్నాను. ఈ పొగ వస్తుంటుంది కదా, మీరు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, అప్పుడు ఉంచుతున్నాను. మిర్రర్ ఇట్లా పెట్టేసి ఓకే. ఇప్పుడు ఏం పెట్టారు? రైట్, ఇది ఉంది కదా లేజర్ లైట్. ఇప్పుడు లేజర్ లైట్తో నేను ఈ విధంగా ఇది లేజర్ లైట్ పంపించినప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఓకేనా బేటి? కనిపిస్తుంది కదా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఉంది నాన్న. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఇంకా